Hello, beautiful people. నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. సో ఈరోజు ఈ వ్లాగ్ న్యూజిలాండ్లో ఉన్న కార్న్వాల్ పార్క్. సో మేము కార్న్వాల్ పార్క్లో ఏం చేసాము, అసలు కార్న్వాల్ పార్క్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. కార్న్వాల్ పార్క్ ఇస్ అ వెరీ బిగ్ పార్క్ ఇన్ న్యూజిలాండ్, ఎస్పెషలీ ఆక్లాండ్ సిటీలో. సో ఇది కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉంది. సో మెయిన్లీ ఫిట్నెస్ యాక్టివిటీస్కి చాలామంది ఈ పార్క్ వస్తారు. సైక్లింగ్ క్లబ్స్ ఉన్నాయి, వాకింగ్ క్లబ్స్ ఉన్నాయి, సాకర్ క్లబ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రైనింగ్ కూడా అవుతుంది. బాస్కెట్బాల్, ఫుట్బాల్ వాటన్నిటికీ కూడా ట్రైన్ చేస్తారు. ఇంక్లూడింగ్ క్రికెట్ కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఈ మొత్తం ల్యాండ్స్కేప్ అంతా అలా యూటిలైజ్ చేసుకుంటారనమాట. సో వన్ ఎండ్ ఆఫ్ ద కార్న్వాల్ పార్క్ టు అదర్ ఎండ్ ఆఫ్ ద కార్న్వాల్ పార్క్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు. సో అదర్ ఎండ్లో మనకి ప్యాక్ అండ్ సేఫ్ కనెక్ట్ అవుతాము ఆ రూట్కి, రాయల్ ఓక్ రూట్కి. సో ఆల్మోస్ట్ ఇది వాకింగ్ డిస్టెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఈజీ, ఒక 10 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఒక ట్రైల్, ఒక పాత్ ఫాలో అవుతే 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీ స్టెప్ కౌంట్ అయితే అయిపోతుంది, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. సో ఇక్కడ స్నేహ ఏమో కైట్ ఎగరడానికి ట్రై చేస్తుంది. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో చూద్దాము. సో కానీ ఇక్కడ ఉన్న ఫ్రెష్నెస్కి, ఏమంటారు, ఆ నేచర్కి డీస్ట్రెస్ అయిపోతాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ వర్కౌట్ కూడా చేయాలి అన్న ఒక ఎంతూజియాజం వస్తుందన్నమాట. యూజువలీ అంత వర్కౌట్ అయితే ఆల్కహాలిక్స్ కాదు మేము, బట్ ఈ కార్న్వాల్ పార్క్ వచ్చిన తర్వాత వి ఫెల్ ఇన్ లవ్ విత్ వర్కౌట్. అదిగోండి మళ్ళీ ట్రై చేస్తుంది కైట్ ఎగరేయడము. అసలు నాకైతే కైట్ ఎగరేయడం అంత పర్ఫెక్ట్గా రాదు. సో మీలో ఎంతమందికి కైట్ ఎగరేయడం వచ్చో కామెంట్ చేయండి. నేనైతే అటు ఇటు కష్టపడి అయితే ట్రై చేస్తున్నాను. సో ఫైనలీ ఎగురుతుంది, గాలి మనకి కొంచెం సహకరిస్తుంది, ఎగురుతుందనే అనుకుంటున్నాము. చూద్దాం మరి. ట్రై చెయ్యి, ఇంకా ట్రై చెయ్యి. మన వల్ల కావట్లేదు. సరే, గాలి వస్తుంది కదా, ఒకసారి ట్రై చేద్దాం. సో ఫైనలీ సక్సెస్, కైట్ ఎగరేసేసాము. అండ్ ఆల్సో ఈ కార్న్వాల్ పార్క్ ఏంటంటే ఏం చేస్తున్నాం, అప్పుడే ప్యాకింగ్ కూడా చేసేస్తున్నాం కైట్ని. ఇంకా చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ దోమలు కుట్టేస్తే అనవసరంగా వెళ్ళిపోదాం కదా. చీకటి పడిపోతుంది. అండ్ కొంచెం మేము వెళ్ళే రూట్ కూడా చాలా డార్క్ ఉంటుంది, అందుకని తొందరగా వెళ్ళిపోవాలి. అది కెఫే. మనం యాక్చువల్లీ హాఫ్ వే ఆఫ్ ద కార్న్వాల్ పార్క్లో ఉన్నాము. అదర్ హాఫ్ ఆఫ్ ద కార్న్వాల్ పార్క్లో మనకి ప్లానటోరియం కూడా ఉంటుంది, వేర్ వీ కెన్ సీ ఆల్ దిస్ స్టార్స్ అవన్నీ వ్యూ చేయొచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇదేమో ద పీక్ పాయింట్ అనమాట. ఇది మొత్తం వ్యూ కార్న్వాల్ పార్క్ ఉన్నది. అండ్ ఇక్కడ షీప్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా మనం అట్లా ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంటే అదేదో మౌంటైన్ కూడా ఉండాలి కదా ఇక్కడ. వన్ ట్రీ హిల్ డొమైన్ ఉంటుంది. సో ఈ వన్ ట్రీ హిల్ డొమైన్ చాలా పైకి ఎక్కాలి. అండ్ ఇది కాకుండా మౌంట్ ఈడెన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి న్యూజిలాండ్లో. To know more, do like, share and subscribe to Girl Boss Abroad. Bye bye. Take care.